నామినేషన్లు ముగియడంతో మహబూబ్ నగర్లో బీజేపీ ప్రచారం స్పీడ్ పెంచింది. మహబూబ్ నగర్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో ఉగ్రదాడులు తగ్గాయన్నారు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్. सेंट्रल असिस्टेंस आई है वो कुछ स्टेट गवर्नमेंट्स अपने स्कीमों में यूज कर लेते हैं। एक यहाँ की भी ऐसी स्कीम है, मुझे लगता है उसका नाम शायद भागीरथी है, और उसमें वो पैसा यूज कर लेता है। ये क्रेडिट लेने की जो बात है उस पे हमें जरा सावधान रहना चाहिए। कुछ ही देर की बात है, जैसे ही मोदी जी की सरकार आ जाएगी एकदम स्पष्ट हो जाएगा कि हम ऐसे आतंकवादी हमले का जवाब कड़ी तरीके से देंगे। वही हुआ जो बालाकोट पे एयर स्ट्राइक्स हुई, उसका हमने ये नहीं कहा कि हमने पाकिस्तान पे हमला किया है, हमने ये कहा, और ये नहीं कहा उनकी फौज पे हमला किया है, हमने ये कहा कि जिन आतंकवादियों ने इसकी रिस्पॉन्सिबिलिटी ली है और जो धमकी दे रहे हैं और आतंकवादी हमलों पे, हम उनको न्यूट्रलाइज कर देंगे। दुनिया भर में इसकी प्रशंसा हुई। మోడీ గారు విశేషం ఏమంటే ఇవాళ దేశంలో రూలింగ్ పార్టీగా 5 ఏళ్ల పాటు వారు చేసిన మంచి పరిపాలన కారణంగా మోడీ వేవ్ ఈ ఎన్నికల్లో మరలా తిరిగి వచ్చింది. మిత్రులారా, 300కి పైగా స్థానాలను గెలుచుకుని బీజేపీ స్థిరమైన ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేయబోతున్నది. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు మనమందరము తెలంగాణ ప్రజలము ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో ఈ కొత్త ప్రభుత్వం వైపు ఎదురు చూసినాం. 5 ఏళ్ల తర్వాత ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏమండి? నిజాం యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనని తలదన్నేటటువంటి పరిపాలనని కేసీఆర్ ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నాడు. మిత్రులారా, పట్టుమని 10 సీట్లు 12 సీట్లు వస్తాయో రాదో కూడా తెలియదు. ఇక్కడి నుంచి స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. నెక్స్ట్ గవర్నమెంట్ ని నేనే తిప్పుతా చక్రము, నేనే కింగ్ మేకర్ అని.